పూల గీసుకోకుండా నేనే దొరికినా ఇంత కింద మీద చేసి అయినా పోసపడుతుంది అని ఆ రోజు గుద్దలా చేసాం కింద మీరు కంప్లైంట్ ఇచ్చిరా ఏమన్నా కంప్లైంట్ ఇచ్చిరా ఆ పర్సన్ ఇక్కడ మేనేజర్ కదా మరి ఈ ల్యాండ్ వేసిన 4-5 నెలలు అవుతాయి కాకా. దాంతోపాటు మన కంపెనీకి కట్టిన పేమెంటు కరెక్ట్గానే మనకు యాప్లో చూపిస్తుంది. అది కూడా మనకు పేమెంట్ చేసింది జూలై 27కి పేమెంట్ చేశారు. మనం పేమెంట్ చేసింది ఫస్ట్ పేమెంట్ చేసింది. ఇప్పుడు నీకు బైక్ ఇచ్చిరా లేదా? బైక్ ఇచ్చిర్రు, నాకు 10,000 రూపీస్ మోసం జరిగింది. అలా చాలామంది కస్టమర్స్ లోపల చాలా మందికి జరిగింది, లక్షలకు పైగా మోసం జరిగింది. అంటే ఈ మంత్ 7కి ఇచ్చారు. అసలు ఏమైంది? ఏంది మీ ప్రాబ్లం? ఏంది మా ప్రాబ్లం అంటూ మాకు అమౌంట్ తీసుకుంటున్నారు, బండి ఫేక్ బుకింగ్ చేస్తున్నామని చెప్పి బుకింగ్ చేయకుండా వాళ్ళ సొంత ఖర్చులకు వాడుకుంటున్నారు. ఎంతమంది బాధ్యులు? ఇప్పటికి పైగా షోరూంలో 8 మంది వచ్చారు. డౌన్ పేమెంట్ ఎంత? 30,000 రూపీస్ కట్టాను. మేము బైక్ తీసుకోవడానికి వచ్చాము. 40,000 డౌన్ పేమెంట్ కడితే ఇక్కడ మేనేజరు బుక్ చేసుకున్న టైం కాకుండా 4 నెలల క్రితం బుక్ చేసి ఇప్పుడు మళ్ళీ రీసెంట్లీ బుక్ చేసి అది 10,000 తక్కువ కట్టి ఇక్కడ జరుగుతున్న మోసాలు ఏంటంటే ఫేక్ రిసిప్ట్లు ఇస్తున్నారు. ఫేక్ రిసిప్ట్లు ఇచ్చి మేనేజర్ లక్షలు పైగా మోసం జరుగుతుంది. ఓలా షోరూమ్ ఇది శంషాబాదు. చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఫేక్ రిసిప్ట్లు ఇచ్చి 40,000 రూపాయల అమౌంట్ నేను కట్టినట్టయితే వాళ్ళు కంపెనీకి పే చేసింది. ఇది కంపెనీ రసీదు ఇది. షార్నర్ ఓలా షోరూమ్ ఇక్కడ షార్నర్లో ఇంటర్నెట్లో సర్చ్ చేసి వచ్చినామని సార్ బండి కావాలంటే ఇతర ఓలా షోరూమ్ ఉన్న సంగతి తెలియదు మాకు. ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే ఓలా అఫీషియల్ షోరూమ్ వచ్చినాం. ఏంటి షోరూంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న వర్కర్ ఏం చెప్పిందంటే ఎవరి బండ్లు ఏమున్నాయంటే S1 ఇయర్ అడిగినాము, లేదన్నాడు. సరే మరి ఏది ప్రాసెస్ ఏంది అడిగినాము అంటే మా మేనేజర్ ఉన్నాడు సార్, మొత్తం ఆయనకు తెలుసు. అంటే నువ్వేం చేస్తానంటే నేను ఇంత వర్కర్ని, మా మేనేజర్కి మొత్తం తెలుసు అన్నాడు. మేనేజర్ ఎవరంటే వర్మ అని నెంబర్ ఇచ్చాడు. మాట్లాడితే ఏం సార్ మరి ప్రాసెస్ మాకు బండి కావాలంటే సార్ మీరు క్యాష్ ఉంటే ఇచ్చేయండి, నేను బండి తెప్పిస్తాను ఆయన అన్నారు. సరే మేము క్యాష్ ఉంటే నా దగ్గర క్యాష్ తెలియాలంటే సరే ఆయన మా బాబుని పంపిస్తా అది మేము అర్థం చేసుకున్నాం. వాళ్ళ బాబు అంటే వాళ్ళు లేని మేము అర్థం చేసుకున్నాం. తర్వాత సాయంత్రం వచ్చి వాళ్ళ బాబు వచ్చి ఈ షాప్లో వర్కర్ ఏం చేసి అంటే వాళ్ళ మేనేజర్తో మాట్లాడి ఒక రిసిప్ట్ బుక్లో స్టాంప్ సైన్ చేసి ఇచ్చేసిండు. ఈసారి మీరు అక్కడ పోయినాక మీరు ఎంత అమౌంట్ ఇస్తారో అంత రాపించి మా బాబుకి ఇచ్చేయండి, రిసిప్ట్ తీసుకోండి, అది వీడియోస్కి అని చెప్పి సరే ఎంత అయిపోయింది మరి ఎన్ని రోజులు పంపిస్తారంటే 15 days అని చెప్పింది. ఆ 15 days తర్వాత మేము సైలెంట్ పంపిస్తారులే అనుకున్నాము. 15 days తర్వాత మెల్లగా స్టార్ట్ చేసినాం, ఫోన్ చేయడం ఏం సార్ మనకి బండి అంటే ఇవాళ వస్తుంది రేపు వస్తుంది. దాదాపు ఒక 15 days నుంచి ఈవినింగ్ వస్తుంది, మధ్యాహ్నం 2 గంటలకు వస్తుంది. ఆ తర్వాత ఇంకోటి ఎవరిదో నెంబర్ ఇచ్చి డ్రైవరు ఆల్రెడీ వెహికల్లో వస్తున్నాడు అంటాడు. ఆ డ్రైవర్ 2 సార్లు ఫోన్ అయితే 3వ సారి వాడు ఫోన్ అవుతుంది. తర్వాత వేరే వాళ్ళు ఇంకెవరినో చెప్తాడు నాకు కొద్దిగా బాగాలేదు సార్ హాస్పిటల్లో అంటాడు. మళ్ళీ తెల్లారి వీళ్ళ వర్కర్లు అడిగితే వీళ్ళు వస్తున్నాడు పోతున్నాడు వీళ్ళు చెప్తారు. వీళ్ళు క్లారిటీ లేదు సమాధానం వీళ్ళకి. మరి వీళ్ళని భయపట్టించిన మేనేజరు వీళ్ళు క్లారిటీ ఇవ్వలేదు. నిన్న ఫైనల్గా ఆయన ఏం చెప్పాడంటే మొన్న రేపు 2 o'clock వరకు బండి వస్తుంది సార్, బండి రాకపోతే నేను తీసుకుని వస్తున్నా, బండి రాకపోతే మీరు ఏమైనా యాక్షన్ తీసుకుని అన్నారు. సరే ఈ వర్కర్కి ఫోన్ చేసిన సార్ మరి మీరు ఈ బండి వస్తానని ఇట్లా చెప్తున్నాడు. ఏంటంటే సార్ ఇక్కడ కూడా 2-3 వచ్చిర్రు, బండ్ల గురించి ప్రాబ్లం అవుతుంది, మీరైతే రేపు రండి నేను వర్మ సార్ని కల్పిస్తాను. నా బాబు పిలిచినందుకు మేము పిలిచాను.
1,20,267 రూపీస్. దానికి ఎక్స్ట్రా సర్వీసింగ్ అంటే కూడా 2,000 కట్టినాం. కంపెనీ ఇమేజ్ చూసి మేము ఆ అమౌంట్ కూడా పే చేసాం, లేకుంటే అవసరం లేదు మాకు. సర్వీస్ ఉంటుంది సార్ మీకు అన్న 1 ఇయర్ సర్వీస్ ఉంటాయంటే ఆయన డిస్కౌంట్ అని బాబు చెప్పిండు. ఆ మేనేజర్ కూడా అంత క్యాల్కులేట్ చేసుకుంటూ ఫైనాన్స్ అయినా కూడా ఆయన ఏం చేసిండంటే ఈయన పంపించిందంట. ఫైనాన్స్ అయినా కూడా ఎవరో మాకు తెలియదు, ఈయన చెప్తే ఆయన వచ్చిందంట. మా నెంబర్ ఇచ్చిండు ఆయనకి, ఫైనాన్స్ అయినాక మా నెంబర్ ఇచ్చి మాకు కాల్ చేస్తే వచ్చి తీసుకొని పోయాడు. ఫైనాన్స్ అయిన అడిగితే ఏమంటాడు, నేను వర్మ సార్కి ఇచ్చేసినాను. మీకు ఆయన కూడా ఇన్నోడు, ఫైనాన్స్ అయినా కూడా ఇన్నోడు పిలిపించి మాట్లాడు ఫైనాన్స్. స్వరూప్ ఏం జరిగిందన్న సార్? సార్ ఏం జరిగింది? అయితే నేను షాద్నగర్లో ఉంటాను. నేను సార్ దగ్గర అమౌంట్ తీసుకోమని ఇక్కడ ఓలా మేనేజర్ చెప్తే నేనే వెళ్ళలేదు. అయితే మళ్ళీ ఒకసారి కాల్ చేసి సార్ కూడా కాల్ చేసిండు, ఆల్రెడీ బుకింగ్ చేస్తున్నాం మేము అంటే. యాక్చువల్గా నేను ఫైనాన్స్ అది క్యాష్ బుకింగ్ అంటే అది మాది ఫైనాన్స్ అయిపోయలేదు సార్, ఫుల్ క్యాష్ పేమెంట్ చేసిండు. అయితే నాకు తీసుకొని 5 o'clock ఏమో సార్ వాళ్ళ ఇంటికి పోయి తీసుకున్నాను. మళ్ళీ 7:30 వరకు ఆయన అకౌంట్లోకి కొట్టేసాను, వర్మ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేశాను. వర్మ మీరు నా పేరు స్వరూప్. అది ఏం బిజినెస్ ఏంది? ఫైనాన్షియల్. ఏ ఫైనాన్స్? టాటా క్యాపిటల్ ఫైనాన్స్. టాటా క్యాపిటల్ ఫైనాన్షియల్. మేము దగ్గర ఒక 50 మెంబర్స్కి 50 ఈ అమౌంట్ మొత్తం మీ ఫైనాన్స్? మాకు సంబంధం అమౌంట్ విషయం మాకు సంబంధం లేదు. మేము ఓన్లీ డెలివరీ ఆర్డర్ ఇస్తాం, బుకింగ్ చేసుకుంటాం. సేల్స్ వాళ్ళకి సంబంధం అమౌంట్ అవన్నీ మాకు ఓన్లీ ఫైనాన్స్ అంటే ఓన్లీ అప్రూవల్ మాత్రం ఇస్తాం, డెలివరీ ఆర్డర్ మాత్రం ఇస్తాం. డబ్బులు ఎవరికి ఇవ్వలేదు, అది నెట్ పేమెంట్ కాబట్టి వీళ్ళు పంపించారు నా దగ్గరికి అంతే. షాద్నగర్లే ఉంటాడు మా దగ్గర అంటే వాళ్ళకి ఇస్తా అంటే నేను ట్రాన్స్ఫర్ చేసిన మళ్ళీ ఆన్లైన్లోకి వర్మ ట్రాన్స్ఫర్ వర్మకి.